హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు లవ్ ఫర్ ద ప్రొఫెషన్, ఫర్ ద సబ్జెక్ట్, ఫర్ ద స్టూడెంట్స్ అనే 3 లక్షణాలు కలిగి ఉండాలని పేర్కొన్న వారెవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. విజ్ఞాన శాస్త్ర బోధకులకు వృత్యంతర శిక్షణ అవసరమని సూచించింది ఎవరు? ఎన్పిఈ 1986. ఒక ఉపాధ్యాయుడు సివి రామన్ను ఆదర్శంగా తీసుకొని బోధన కొనసాగిస్తే క్రింది వాటిలో దేన్ని అత్యుత్తమైందిగా తీర్చిదిద్దాలి? విజ్ఞాన శాస్త్ర తరగతి గదిని. క్రికెట్ ఆటగాడు బంతిని విసరడానికి దాన్ని తన దుస్తులకు ఎందుకు అనేకసార్లు రుద్దుతాడో విద్యార్థి కారణాలను విశ్లేషిస్తే ఈ స్థాయి 5E నమూనాలో దేనికి చెందుతుంది? విస్తరణ. సరిచూడగల విజ్ఞాన రాశి అని విజ్ఞాన శాస్త్రం దేన్ని పేర్కొంది? ప్రయోగం. పర్యావరణాన్ని కాపాడటమే సమస్త జీవులకు రక్ష అని వివరించడంలో విద్యార్థి చేరుకున్న వర్గం శీలస్థాపనం. విద్యార్థి ప్రావీణ్యం ఉన్నత స్థాయికి చేరుకోవడం ఏ దశలో జరుగుతుంది? సునిశ్చితత్వం. నైపుణ్యాలు అనేవి స్వభావంగా మారడం, మానసిక శక్తుల ప్రమేయం లేకుండానే కార్యాలు నిర్వహించడం అనేది ఏ లక్షణం? సహజీకరణ. జింక్ ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో రసాయన స్థానభ్రంశ చర్య జరిపి జింక్ క్లోరైడ్ను హైడ్రోజన్ అనే వాయువును ఏర్పరుస్తాయి అని విద్యార్థి విజ్ఞాన శాస్త్ర పదజాలంలో చెప్పడం ఏ నైపుణ్యం? అభివ్యంజన నైపుణ్యం. విజ్ఞాన శాస్త్రంలో కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదు అనే దృఢ విశ్వాసం వెల్లిబుచ్చినది ఎవరు? పియాజే. యథార్థానికి సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఇది ABC. వివాదరహితంగా మారనివి ఉండాలి. యథార్థాలన్నీ శాస్త్రీయ సత్యాలు కావు. ప్రత్యక్షంగా పరిశీలించదగినదై తగిన ఆధారాలతో రుజువు చేయాలి. ఓకేనా? నెక్స్ట్, యథార్థాల నుంచి తార్కికంగా ఒక విషయాన్ని నిగమనం చేయడాన్ని ఏమంటారు? అనుమితి. ఓకేనా? భావనలను నియమబద్ధం చేసి వివరిస్తే అవి సాధారణీకరణలు. సప్రమాణత కలిగి ఉండి 2 యథార్థాల మధ్య సంబంధాన్ని వివరించేవి నియమాలు. విద్యార్థి మొక్కలను పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు అని 2 రకాలుగా వర్గీకరించారు అని పేర్కొంటే అతడు సాధించిన లక్ష్యం జ్ఞానం. కింది వాటిలో సరైంది ఏది? ఇది ABC మరియు సరైనవే. ఓకేనా? మానవ నాగరికత మెసొపొటేమియా, ఈజిప్ట్ మరికొన్ని ప్రదేశాల్లో ప్రారంభమైంది. చైనా నాగరికత మెసొపొటేమియా నాగరికత తర్వాత అభివృద్ధి చెందింది. రోమన్లు అనువర్తిత విజ్ఞాన శాస్త్రంలో కుతూహలం చూపారు. ఓకేనా? కింది వాటిలో సరికానిది ఏది? ఓకేనా? 1905లో డార్విన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని కనుగొన్నారు. ఇది సరికాదు ఫ్రెండ్స్. ఓకేనా? శాస్త్రవేత్తలకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది? ఇది AB మాత్రమే సరైనవి. B9 ఫోలిక్ ఆమ్లాలను విశ్లేషించి అనేమియా వ్యాధికి చికిత్స కనుగొన్నవారు సుబ్బారావు. ఆంథ్రాక్స్ వ్యాధికి ఔషధాన్ని కనుగొన్నవారు పాస్చర్, లూయిస్ పాస్చర్. ఓకేనా? నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో మొదట దత్త సేకరణ ప్రకల్పనల రూపకల్పనకు తోడ్పడే సోపానం ఏది? సమస్య విశ్లేషణ లేదా లక్ష్య నిర్ధారణ.
విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని పేర్కొన్నవారెవరు? ఐన్స్టీన్. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర లక్షణాల్లో షో ఆల్టర్ ప్రతిపాదనలో లేనిది ఏది? ఏది? సి మరియు డి. ఓకేనా? వివిధ ప్రదేశాల్లో నిశ్చలంగా ఉంటుంది. శాస్త్రీయ జ్ఞానం పరిమాణాత్మకం, దిశాత్మకం, కృత్యాత్మకం. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం అంటే ఫలితం అనే అర్థం ఏర్పడినప్పుడు అది ఏ దృష్టిని కలిగి ఉంటుంది? స్తబ్ద దృష్టి. క్రింది వాటిలో శాస్త్రీయ సత్యం కానివి ఏవి? ఏవి? సి డి మాత్రమే. ఓకేనా? లోహాలు ఘనస్థితిలో ఉంటాయి. అలోహాలు తమ గుండా విద్యుత్ ప్రవహిస్తాయి. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణానికి మూలం అన్వేషణ. కర్బన రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు? కె కూలే. విజ్ఞాన శాస్త్రం వలన నేటి మానవుడు సగటు ఆయు ప్రమాణం పెరిగింది. ఈ వాక్యాన్ని సమర్థించే విజ్ఞాన శాస్త్ర విలువ ఉపయోగిత. ప్రయోగశాలలో ఫలితాలు ఎల్లవేళలా సౌకర్యంగా ఉండవు. అయినా శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు వదిలిపెట్టరు. ఈ లక్ష్యం ఏ విలువలోనిది? క్రమశిక్షణ. పాఠ్య ప్రణాళికను విద్యార్థి నిజ జీవితానికి, నేర్చుకునే పాఠ్యాంశాలకు మధ్య వ్యత్యాసం లేకుండా నిర్మిస్తే అది ఏ సూత్రం పాటించినట్లు అవుతుంది? జీవిత కేంద్రిత సూత్రం. పోర్ట్ఫోలియోలను మదింపు చేయడానికి విద్యార్థి వేటిని ఉపయోగిస్తారు? శోధన సూచిక, నిర్ధారణ, మాపని. ప్రవర్తన వికాసం నమోదు సాధనం, శోధన సూచిక. తార్కిక శక్తిని పెంచడంలో ఏ ప్రశ్నలు ఎనలేనివి? సాదృశ్య ప్రశ్నలు. సిస్మోగ్రాఫు ఉపయోగించి కొలిచే అంశం. పై ప్రశ్న ద్వారా విజ్ఞాన శాస్త్రంలో ఏ విద్యా ప్రమాణాన్ని సాధించవచ్చు? AS1. ఓకేనా? ఢిల్లీలో బస్సులన్నీ సిఎన్జితో నడుస్తున్నాయి. ఇది పర్యావరణానికి శ్రేయస్కరం అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న ద్వారా రాబట్టే విద్యా ప్రమాణం సమాచార సేకరణ. 1931లో ప్రారంభించి ప్రస్తుతం ఉదయ్పూర్, 14 ఉదయ్పూర్ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉపాధ్యాయ శిక్షణ, విద్యా సంబంధ పరిశోధనలకు ఉపయోగపడుతున్న సంస్థ విద్యా భవన్. తరగతి గదిలోని సమస్యకు ఆచరణీయమైన పరిష్కారాలను కనుగొనడానికి ఉపయోగపడుతున్న సంస్థ జోడో జ్ఞాన్. ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని 1989లో ఏర్పాటు చేసిన పత్రిక ఏది? టీచర్ ప్లస్. మొగ్గ పువ్వుగా విడవడే సందర్భం, పిండం శిశువుగా అభివృద్ధి చెందడం లాంటి అంశాల బోధనకు చక్కగా ఉపయోగపడేది సిమ్యులేషన్ అండ్ గేమింగ్. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో ఏవి థారండైక్ అభ్యాసన సూత్రమైన సంసిద్ధతా నియమాన్ని తృప్తిపరుస్తాయి? చలన చిత్రం. బోధనలో వస్తువులకు, చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన వారెవరు? ఏ మరియు బి. ఓకేనా? ఏ మరియు బి. ఎవరు? ఫ్రోబెల్ పెస్టాలజీ. ఓకేనా? ఫ్రోబెల్ పెస్టాలజీ. ప్రాంతీయ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభమైన సంవత్సరం 1964 to 65. మ్యూజియానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి ఫ్రెండ్స్? ABD. ఓకేనా? ABD. ఇది మౌసిన్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. వస్తు ప్రదర్శనశాలలు విద్యార్థుల్లో సహజమైన కుతూహలాన్ని కలిగిస్తాయి. పాఠ్యపుస్తకాలు అందించలేని జ్ఞానాన్ని ప్రదర్శనశాలలు అందిస్తాయి. అందరూ నన్ను ఒక గుడ్ టీచర్, అందులో నిజం లేదు.
నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా తీర్చిదిద్దడమే అని వ్యాఖ్యానించిన వారు సోక్రేట్స్. ఓకేనా, సోక్రేట్స్. విద్యార్థులకు వారి అభ్యసన స్థాయిని మెరుగుపరుచుకోవడానికి అవకాశం కల్పించే 5Eలోని దశ ఏది? వివరణ. అన్వేషణ పద్ధతి ద్వారా విద్యార్థికి విజ్ఞాన సముపార్జన కంటే శాస్త్రీయ విధానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అని పేర్కొన్న వారు ఎవరు? వెస్టవే. ఓకేనా, వెస్టవే. సాధారణీకరణలు అనేవి రాబట్టడానికి కావాల్సినన్ని ఉదాహరణలు లేదా సమాచారం అవసరం. దీనికి అనువైన విధానం ఏది? సర్వే. వేగానికి ప్రమాణాలు మీటర్/సెకండ్ అని విద్యార్థి తెలిపితే అతడు సాధించిన లక్ష్యం. అవగాహన. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 ప్రకారం పాఠ్యాంశాలను ఏ ప్రాతిపాదికపై రూపొందించారు? శాంతి కోసం విద్య. విద్యార్థి పద్ధతులను నేర్చుకోవడం అనేది ఎలాంటి ఉపగమం? ఆగమన ఉపగమం. ప్రయోగశాల పద్ధతిలో ఏ విధానంలో ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా పనిచేస్తారు? డివిజన్ లేదా భాగ పద్ధతి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, RCEM ప్రకారం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సోపానాల్లో విద్యార్థి జ్ఞానేంద్రియాలకు పని కల్పించే దశ వికాస వ్యాసక్తి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.